హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా పర్సనల్ రీడింగ్స్ కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి అండ్ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ పర్సనల్ మెసేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేను ఈ 1 month అనుకుంటా, మేబీ 15 days కానీ లేదా 1 month అవ్వచ్చు, డే బై డే అన్నది వీడియోస్ పోస్ట్ చేస్తానండి. డైలీ నాకు కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం కుదరట్లేదు, కొంచెం బిజీగా ఉంటున్నాను. అండ్ రీడింగ్ కొంచెం లేట్ అయినా వెయిట్ చేయండి. ఏదో ఒక టైంలో డేలో ఏదో ఒక టైంలో అనేది నేను పోస్ట్ చేస్తాను. పర్టికులర్గా టైం అయితే చెప్పను. అండ్ మాక్సిమం నేను లైవ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, లైవ్స్ కోసం చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు, సో నేను ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ వీడియోస్ అయితే కొంచెం డే బై డే కానీ లేకపోతే డైలీలోగా కొంచెం డిఫరెంట్ టైమింగ్స్లో అనేది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. డైలీ గైడెన్స్ అయితే మాత్రం నాకు కొంచెం టైం పడుతుందండి, ఏమీ అనుకోకండి. ఓకేనా, మాక్సిమం ఈ మంత్ ఎండింగ్ లోపు డైలీ గైడెన్స్ కూడా ట్రై చేస్తాను. అండ్ పైల్ వైజ్ చేయడానికి నాకు ఎక్కువ టైం లేదు, అందుకని నేను జనరల్ సింగిల్ రీడింగ్ అన్నది చేస్తున్నాను. ఓకే, అండ్ నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్కి కానీ లేకపోతే మీకు సంబంధించిన జాబ్ కానీ కెరియర్ కానీ లేదా రిలేషన్షిప్ అయితే హస్బెండ్ అండ్ వైఫ్ లేదా మీ పార్ట్నర్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పేరు, లేదా మీ జాబ్ గురించి అనుకుంటే మీ పేరు అండ్ ఫుల్ నేమ్. ఓకేనా, పేరు అంటే ఓన్లీ సింగిల్ పేరు కాదు, సర్నేమ్తో సహా. అలా మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో యూనివర్స్ని నేను కార్డ్ షఫుల్ చేస్తున్నప్పుడు అడగండి, మీకు ఏమైనా గైడెన్స్ వస్తుందేమో చూద్దాం. అండ్ ఇదేంటంటే ఈరోజు వీడియో మొన్ననే కదండి మనకు అమావాస్య అయింది. సో అమావాస్య ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్వి, ఈ మంత్ తర్వాత ఏమైనా చేంజెస్ ఏమైనా వచ్చినాయా, ఈ మార్చ్ మంత్లో మీది మీ పర్సన్ది హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు, లేకపోతే మీ లవర్స్, లేకపోతే ఫ్యామిలీ, మీరు ఏ సిచ్యువేషన్ గురించి అయితే స్ట్రగుల్ అవుతున్నారో ఆ విషయంలో ఈ మార్చ్ మంత్లో మీకు ఎలా ఉండబోతుంది అన్నది ఈరోజు వీడియో చేయబోతున్నాను. అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, ఎంతవరకు రిజోనేట్ అయిందో అంతవరకే తీసుకోండి. కాని పాయింట్స్ ఎనర్జీస్ మీకు కాదు, వేరే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి అని చెప్పి అర్థం చేసుకోండి. ఓకేనా, అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనే వాళ్ళు ఛానల్లో అండ్ అలాగే స్క్రీన్ స్టార్టింగ్ ట్రైనింగ్ నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది, సో కాంటాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే అండి, అండ్ నేను కార్డ్ షఫుల్ చేస్తున్నా మీ పర్సన్ యొక్క నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, లేదా కెరీర్ జాబ్ గురించి అయితే మీ పేరు అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అనుకోండి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. మార్చ్ మంత్ చూస్తున్న వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా చూస్తున్న వ్యూవర్స్కి ఈ మార్చ్ మంత్ ఎలా ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ మాకు గైడెన్స్ ఇవ్వండి. మార్చ్ మంత్ ఎలా ఉండబోతుంది. ఓకే, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండి, Queen of Pentacles, Two of Wands, Juggling, Two of Pentacles, Wow, Lovers card. కనిపిస్తున్నాయండి కార్డ్స్ మీకు? ఓకే, చూద్దామండి ఇంకా ఏం చెప్తున్నారు యూనివర్స్ మీకు. ఫుల్ కార్డ్, న్యూ బిగినింగ్, కొన్ని న్యూ బిగినింగ్స్ జరిగే అవకాశం ఉందండి. అది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు. అండ్ హెరోఫెంట్ ఎనర్జీ, 4 of Wands. మీ పర్సన్ ఇస్ కమిట్మెంట్ రీయూనియన్ లేదా ఆల్రెడీ సెపరేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ నుంచి. మ్యారేజ్ ప్రపోజల్, 2 of Cups and 5 of Pentacles. Knight of Wands, Strength card, Ten of Swords. కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. జస్టిస్, ఇక్కడ ఎవరికైనా కోర్ట్ అండ్ లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనుకుంటండి. 5 of Wands, 4 of Cups. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ, 9 of Pentacles అండి. ఓకే, అండ్ మీకు ఈ మంత్ మీ రిలేషన్షిప్లో కొన్ని గొడవలు అయ్యే ఛాన్సెస్ నాకు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అండ్ అలానే మీరు ఏమైనా 2 సిచ్యువేషన్స్ గురించి అవ్వచ్చు, లేదా జాబ్ గురించి అవ్వచ్చు, రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, మీ లైఫ్లో ఏదైనా సరే 2 విషయాల గురించి మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుని ఏ విషయమైనా క్లారిటీ లేదు, దేనికోసం స్టాండ్ తీసుకోవాలి, దేనికోసం నేను ఎఫర్ట్స్ పెట్టాలి అని మీకే ఒక క్లారిటీ లేదండి. సో జగల్ అవుతున్నారు ఇక్కడ, నాకు అదే కనిపిస్తుంది. సో స్టాండ్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? ఏదైనా సరే స్టాండ్ తీసుకుంటేనే కదా అవుతుంది. మీ రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండ్ తీసుకోండి. అండ్ ఇక్కడ చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారండి. ఇయర్ కూడా ఈ మంత్ ఉండే అవకాశం కూడా ఉంది. అండ్ ఇక్కడ కొంతమందికి లీగల్ ఇష్యూస్ జరుగుతున్నాయి అనుకుంటా, మేబీ కోర్ట్ ఇష్యూస్ హస్బెండ్ అండ్ వైఫ్కి. అంటే అందరికీ అని చెప్పట్లేదు, రిజోనేట్ అయిన వాళ్ళని తీసుకోండి, కానీ వాళ్ళ గురించి అయితే చెప్పట్లేదు. లీగల్ ఇష్యూస్ అయితే జరుగుతున్నట్టయితే నాకు ఇక్కడ అనిపిస్తున్నాయండి. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన ఏజ్ కానీ రిలీజియన్ ఆర్ క్యాస్ట్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంతమంది రిలేషన్షిప్ వైజ్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో, కొంతమంది జాబ్ అండ్ కెరీర్ వైజ్ కూడా అంతే కష్టపడుతున్నట్టయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఆపర్చునిటీస్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. బట్ ఈ మంత్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. అండ్ తక్కువగా అంటే రావు అని కాదు, మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి తగ్గ జాబ్ అన్నది మీకు రాకపోవచ్చు, ఓకేనా? అండ్ ప్రస్తుతానికి మీకు అది జాబ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా సరే 2 విషయాల గురించి అయితే జగల్ అవుతూ ఉన్నారండి. ఎటు స్టాండ్ తీసుకోవాలి ఏంటి అని మీకు కూడా క్లారిటీ లేదు. బట్ ఆ విషయం గురించి మీరు క్లారిటీ తెచ్చుకుని ఒక దానికోసం మీరు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా అది మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా హై ఉన్నాయి. అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్యన ఈ మంత్ కొంచెం బాండింగ్ అనేది బాగుండబోతుందండి, ఓకేనా? లవర్స్ కార్డ్ వచ్చింది, బాండింగ్ అనేది బాగుండబోతుంది. అండ్ ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, లేదా మేబీ కాంటాక్ట్లో ఉండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ కానీ, లేదా ఆల్రెడీ సెపరేషన్లో ఎవరైనా ఉంటే, ఇక్కడ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ కానీ, లేకపోతే మీకు సంబంధించిన ఏదైనా విషయం గురించి మీ పర్సన్ యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుందండి. లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉంటే కాంటాక్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైనా ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ చూస్తుంటే ఈ వీడియోస్, మీకు మీ పర్సన్ నుంచి రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉందండి. 4 days ఆర్ 4 weeksలో రీయూనియన్ అయ్యే అవకాశం ఉందండి. అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన ఏజ్, క్యాస్ట్, రిలీజియన్ సంథింగ్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి లీగల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అలానే మీరు ఈ మంత్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఫేస్ చేయబోతున్నారండి. కొన్ని గొడవలు కూడా జరిగే అవకాశం చాలా హై ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్ నుంచి మీరు మూవ్ ఆన్ అవ్వాలా, లేకపోతే దీనికోసమే స్టాండ్ తీసుకోవాలా, ఇక్కడే ఉండాలా, లేదా అది రిలేషన్షిప్ వైజ్ అవ్వచ్చు, కెరీర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏమైనా నేను దీనికి తగ్గ ఎఫర్ట్స్ పెడుతున్నాను బట్ నాకు రిజల్ట్ అనేది రావట్లేదు, సో నేను మూవ్ ఆన్ అవ్వాలి అని అయితే అనుకుంటున్నాను అని ఇక్కడ ఎవరైనా ఆ విషయం గురించి క్లారిటీ లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటే, మూవ్ ఆన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మూవ్ ఆన్ అవ్వచ్చండి. ఒకటండి, ఇక్కడ యూనివర్స్ మీకు క్లియర్గా చెప్తుంది ఏంటి అంటే, మీకు ఒక రిలేషన్షిప్ కానీ, కెరీర్ కానీ, జాబ్ కానీ నాకు ఇది వద్దు అని మీకు క్లారిటీ ఉంటే ఖచ్చితంగా మీరు మూవ్ ఆన్ అవ్వచ్చండి. ఎందుకంటే దానికన్నా బెటర్ అన్నది మీ లైఫ్లోకి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇక్కడ న్యూ బిగినింగ్ చూస్తున్న వ్యూవర్స్కి జరిగే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ మీ పర్సన్ కాకుండా మీ లైఫ్లో ఇంకెవరైనా ఉండుండొచ్చు, అది ట్రస్టబుల్లా, వర్తియా కాదా, మీకు వాళ్ళతో రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది, క్లారిటీగా ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేకుండా క్లియర్గా ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని ఇబ్బందులు పడే ఛాన్స్ కూడా ఉంది, కొన్ని గొడవలు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఫేస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు ఆ పర్సన్ని ఎంచుకుంటే అండ్ మీరు రిలేషన్షిప్ని కానీ, కెరియర్ని కానీ, జాబ్ని కానీ ఏదైనా మీరు చూస్తుంటే దాని నుంచి మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటే మీకు ఇక్కడ ధైర్యం అనేది సరిపోవట్లేదండి ప్రస్తుతానికి. బట్ ఎటు స్టాండ్ తీసుకోవాలి అని మీరు ఇంకా జగ్లింగ్ ఎనర్జీలోనే ఉన్నారు, మీకు ఒక క్లారిటీ లేదు. బట్ ఇన్ ఫ్యూచర్ ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అండ్ మీకు ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుందండి. 9 of Pentacles, ఓకేనా? ఫినాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది అండ్ సక్సెస్ అవుతారు. మీరు దేని గురించి అయినా ఎఫర్ట్స్ పెడితే, మీరు పెట్టిన కష్టానికి తగ్గ ఫలితం అయితే మీరు ఈ మంత్ అయితే చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ మీ పాస్ట్ రిలేషన్షిప్ నుంచి వద్దు అనుకుని మూవ్ ఆన్ అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక న్యూ రిలేషన్షిప్కి వెళ్దాము అని ఎవరైనా డెసిషన్ తీసుకుంటే 1-10 సార్లు ఆలోచించండి. మీకు ఆ రిలేషన్షిప్ వర్తియా కాదా, హ్యాపీగా ఉండగలుగుతానా, లేకపోతే మన ఛాలెంజెస్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా లేదా లేవా, బాగుంటుందా వాళ్ళతో మా రిలేషన్షిప్ అన్నది
ఒకసారి మీరు కొంచెం డీప్గా చెక్ చేసుకుని అప్పుడు మీరు ఆ రిలేషన్షిప్లోకి అయితే వెళ్ళండి. అండ్ ఇక్కడ నాకు 2 of Cups అండ్ Lovers కార్డ్ కూడా కనిపించింది. అండ్ 4 of Wands అంటేనే ఇది ఒక మంచి పాజిటివ్ సైన్ అండి రిలేషన్షిప్ వైజ్. ఓకేనా, పాజిటివ్ చేంజెస్ అన్నవి జరగబోతున్నాయి మీ రిలేషన్షిప్ లో ఈ మంత్. అండ్ ఇక నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ వచ్చే అవకాశం కూడా ఉంది మీ పర్సన్ నుంచి మీకు. అండ్ సెపరేషన్ లో ఉన్న వాళ్ళకి రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ మీకు యూనివర్స్ అయితే సిచ్యువేషన్స్ అన్నది మీకు ముందు వెనుక అవుతున్నట్టయితే ఖచ్చితంగా మీ కంట్రోల్లోకి తెచ్చే అవకాశం ఉంది. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ వైజ్ అనుకోండి, మీకు మీ పర్సన్ కి మధ్యన నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా ఐదర్ లేదా కాంటాక్ట్ లో ఉన్నా కూడా ఒక బాండింగ్ కానీ ఒక ర్యాపో కానీ మీ ఇద్దరి మధ్యన మంచి మాటలు అలాంటివి ఏమీ లేకపోయినా లేదా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా మళ్ళీ మీకు మాట్లాడుకునే అవకాశం అన్నది యూనివర్స్ అలాంటి సిచ్యువేషన్ అనేది మీకు క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఎవరు ఏంటి అన్నది మీకు ఒక క్లారిటీగా మీకు రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక క్లారిటీ ఉండాలండి. ఎవరు ఏంటి ఇక్కడ ఒరిజినల్ గా నన్ను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జెన్యూన్ రిలేషన్షిప్పా కాదా, లేదా నన్ను స్వార్థానికి యూజ్ చేసుకుంటున్నారా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని యూజ్ అండ్ త్రోలో చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు అని మీరు అనుకుని ఉండొచ్చు, ఎవరు అన్నది మేము ఇక్కడ జనరల్ రీడింగ్ లో చెప్పలేము. బట్ మీ చుట్టూరు మిమ్మల్ని నమ్మించి చీట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో చీటింగ్ అయితే గురయ్యే అవకాశం నాకు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కొన్ని సిచ్యువేషన్స్ నుంచి మూవ్ ఆన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మూవ్ ఆన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు అవ్వండి. అండ్ ఈ మంత్ కొంచెం మంది ట్రావెలింగ్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందండి. ఓకేనా, కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అండ్ ఒక రిలేషన్షిప్ వైజ్ కానీ ఒక కెరియర్ వైజ్ కానీ ఒక న్యూ బిగినింగ్ అయితే మీకు ఉంది. బట్ అది మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు వర్తీ కాదా, లేదా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తామా, మేబీ నాకు పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అని కొంచెం డీప్ గా థింక్ అయితే చెయ్యండి. ఫస్ట్ ఇక్కడ నాకు జగల్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ మీకే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ లేదు, ఏది రైట్ ఏది రాంగ్ అని అయితే డీప్ గా ఆలోచిస్తున్నారు. సో ఫస్ట్ మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, అది రిలేషన్షిప్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఎంతవరకు దానికి ఎఫర్ట్స్ పెట్టాలి, ఎంతవరకు మీ లైఫ్ లోకి దాన్ని అట్రాక్ట్ చేసుకోవాలి అన్నది మీరే ఆలోచించుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు అది జరగట్లేదు అనదర్ వే చూస్ చేసుకోండి, అంతేగాని గివ్ అప్ ఇవ్వకండి. అది ఛాలెంజెస్ ఉంటాయి, అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఉంటాయి, అది రిలేషన్షిప్ లో అయినా కెరీర్ లో అయినా జాబ్ అయినా. బట్ దాన్ని మీరు గివ్ అప్ చేసేస్తే నెక్స్ట్ దానికన్నా కూడా ఇంకా కష్టమైన ఛాలెంజ్ అనేది మీ లైఫ్ లోకి వస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగా మీ ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాలి. అప్పుడే మీకు అప్ అండ్ డౌన్స్ అనేది చూడగలుగుతారు, ఎవరితో ఎలా మూవ్ అవ్వాలి, ఎవరి తరపున ఎలా స్టాండ్ తీసుకోవాలి అని అయితే మీకు ఒక క్లారిటీ అన్నది ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఓకేనా, నేను ఇక్కడ క్లియర్ కట్ గా మీకు చెప్పేది ఏంటి అంటే ఈ మంత్ అనేది రిలేషన్షిప్ వైజ్ అయితే నాకు ఎక్కువ బెటర్మెంట్ చూపిస్తుందండి కెరీర్ వైజ్ జాబ్ వైజ్ కన్నా. బట్ అలాంటి జాబ్ లో కెరీర్ లో ఉండదా అని మీరు అనుకుని ఉండొచ్చు. జాబ్ అండ్ కెరీర్ లో కూడా మీకు బాగానే ఉంటుంది, బట్ ఎక్కువ నాకు రిలేషన్షిప్ వైజే చూపిస్తుంది. ఓకేనా, అలాంటి జాబ్ లో మీకు ఏమీ జరగదా, ఫెయిల్ అయిపోతామా, మేము ఎఫర్ట్స్ పెట్టడం వేస్ట్ అనుకోకండి. ఖచ్చితంగా మీరు దేని నుంచి అయితే న్యూ బిగినింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని నుంచే మీరు న్యూ బిగినింగ్ అనేది చూడగలుగుతారు. యూనివర్స్ మీకు ఫేవరబుల్ గా సిచ్యువేషన్స్ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేన్నైనా స్ట్రాంగ్ గా ఎదుర్కోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి, అప్పుడే మీకు యూనివర్స్ సిచ్యువేషన్స్ అనేది మీకు సరెండర్ చేస్తుంది. బట్ ఏదైనా న్యాయంగా ఉండాలి అని అయితే చూడండి. ఒకరికి అన్యాయం చేసి ఎదగాలి మనం, ఒకరికి అన్యాయం చేసి మనం ఆ రిలేషన్షిప్ లో వెళ్ళాలి, లేదా ఒకరిని అన్యాయం చేసి మేము ఈ జాబ్ తెచ్చుకోవాలి, ఆ టైప్ వేలో అయితే ఎక్కువ ఆలోచించకండి. ఎందుకంటే మనం ఒకరికి నెగిటివ్ చేయాలి అనుకుంటే మన కర్మ అన్నది మనకి 10 ఇంతలు తిరిగి వస్తుందండి. మనం ఒకరు చీట్ చేస్తే వాళ్ళని 10 మంది చీట్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఒక అప్పుడులాగా ఎప్పుడో కర్మ అన్నది మనం చూసే దేవుడు చేయట్లేదు. నువ్వు ఈసారి చేస్తావంటే 1 year తిరగకుండానే మనకి కర్మ అన్నది దేవుడు చూపించేస్తున్నాడు. సో మనం ఒకరికి అన్యాయం చెయ్యొద్దు అని నేనైతే చెప్తున్నాను. ఒకరి దగ్గర నుంచి చీట్ చేసి బతకాలి అనే వేలో అయితే మీరు ఎక్కువ థింక్ చేయకండి. ఎందుకు ఈ రోజు అక్క ఇలా చెప్తుంది అని మీరు అనుకుంటారు. పర్సనల్ రీడింగ్స్ లో చూస్తున్నాను అండ్ నా లైవ్ లో రియల్ లైఫ్ లో నేను చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నానండి. ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది నేను వాళ్ళ మాస్క్ నాకు రివీల్ అవుతుంది. సో నేనే షాక్ అవుతున్నా, సో నా చుట్టూరు ఇలాంటి వాళ్ళు ఉంటున్నారా అని. సో మనం ఏంటి అంటే ప్రతిదీ కర్మ చూసుకుంటుందిలే, దేవుడు చూసుకుంటారని మీరు వదిలేస్తే దానికి కూడా వాళ్ళు చేతకాంతనంగా చూస్తున్నారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అన్నది మనం ప్రూవ్ చేస్తేనే మన శత్రువులు అనేది మన వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడాలి, అలా మనం క్రియేట్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి.
ఓకేనా. ఎందుకు ఈరోజు ఇలా చెప్తున్నాను అనుకోకండి, నేను కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ఓకేనా అండి. ఇదండి ఈ మంత్ మీకు ఇలా ఉండబోతుంది. మీ రిలేషన్షిప్ వైజ్ అయితే చాలా బాగుంటుంది, కెరీర్ వైజ్ అండ్ రిలేషన్షిప్ వైజ్ అయితే. అండ్ కాకపోతే మీరు దేనికి భయపడకుండా ముందడుగు వేసి ఎఫర్ట్స్ మీరు ఎంత పెట్టాలో అంత పెట్టండి. ఖచ్చితంగా మీరు కొన్ని చేంజెస్ అండ్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఈ మంత్ ఫేస్ చేస్తారు. బట్ గివ్ అప్ ఇవ్వకండి, ఎందుకంటే నాకు ఇక్కడ కొన్ని గొడవలు కూడా కనిపిస్తున్నాయి. ఇది కొన్ని 5 phones, చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అది రిలేషన్షిప్ లో అవచ్చు, ఫ్యామిలీలో అవచ్చు. కానీ ఆ గొడవలకి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. జస్టిస్ మీకే న్యాయం జరుగుతుందండి, మీరు జెన్యూన్ అయితే. బట్ మీ సైడ్ అన్యాయం నేనే వాళ్ళకి చేసిన, ఇప్పుడు మారి వాళ్ళ లైఫ్లోకి వచ్చాలంటే కుదరదు కదా, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకలా చెప్తున్నా, పర్సనల్ రీడింగ్స్ లో వస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఓకేనా. అండ్ మీ వైపు న్యాయం ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ సిచ్యువేషన్స్ అన్ని మీ కంట్రోల్లోకి తీసుకొస్తుందండి. నేను అదే ఇంకా చెప్తాను, అంతకు మించి అయితే నేను ఇంకేం చెప్పలేను. అండ్ మార్చ్లో అయితే మీ రిలేషన్షిప్, కెరియర్, జాబ్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న వాళ్ళు ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. అండ్ జాబ్ వైజ్, కెరియర్ వైజ్, లేకపోతే ఏమైనా సరే మీ సిచ్యువేషన్ తగ్గ గైడెన్స్ మీరు తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో అండ్ ఛానల్లో కూడా నెంబర్ ఉంటుంది. ప్లీజ్ మెసేజ్ చేయండి, కాల్ చేయకండి. నేను ఖచ్చితంగా మీ మెసేజ్ చూసి కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. అండ్ ఎలాంటి కంటెంట్స్ కావాలి అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ లైక్ చేయండి, మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు సపోర్ట్ ఇస్తుంది. అండ్ నా వీడియో చాలా మందికి సజెషన్స్కి వెళ్తుంది. ఓకేనా, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.